నమస్కారం. సిఎంఆర్ విశాఖ సమర్పించు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఓం నమః శివాయ అనే పంచాక్షరిని ఎలుగెత్తి పలికితే చాలు మురిసిపోయి వరాలు కురిపించే ఆశ్రిత వత్సలుడు మహేశ్వరుడు. ఆ స్వామి తన ఉనికిని ఎన్నో ప్రదేశాలలో వ్యక్తపరిచి తన లీలా సంవిధానాన్ని విశేషంగా చాటుకుంటున్నాడు. భక్తులు, మహర్షులు, యోగి పుంగవులు కోరినంతనే కైలాసం నుంచి సతీ సమేతంగా భువికి దిగివచ్చి భక్తజనులను అనుగ్రహిస్తున్నాడు. ఆ నేపథ్యంలో ఎన్నో సుప్రసిద్ధ శైవ క్షేత్రాలు ఆవిష్కృతమయ్యాయి. ఢిల్లీ మహానగరంగా వెలుగు లీనకముందే, న్యూఢిల్లీగా కొత్త రూపెత్తకముందే రాజస్థానీ మహారాజ్ పుణ్యమా అని ఒక ప్రాచీన శివమందిరం ఏర్పడింది. నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఆ విశిష్ట దివ్యాలయ విశేషాలను తెలుసుకుందాం రండి. శివానుగ్రహ రూపేణ జ్ఞాన ప్రాప్తి అన్నారు. శివానుగ్రహం జ్ఞానదాయకం, విజ్ఞాన సాధకం. అలాంటి పరమేశ్వరుడు లింగ రూపంలో సర్వే సర్వత్రా పూజలందుకుంటున్నాడు. సర్వాత్మకుడై, సర్వజ్ఞుడై, సర్వశక్తిమంతుడై పరమశివుడు భిన్న రూపాలలో పూజలందుకుంటున్నాడు. ఆ పరంపరలో దేశ రాజధాని నడిబొడ్డు అనదగ్గ కనాట్ ప్లేస్లో అతి ప్రాచీన మందిరం, విశిష్ట శివ సన్నిధానం, శతాబ్దాల నాటి చరిత్రకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచిన శివమందిరం ఈ ప్రాచీన శివమందిరం. చాంపేయ గౌరార్థ శరీరకాయై కర్పూర గౌరార్థ శరీరకాయ దమ్మిల్లకాయై చ జటాధరాయ నమః శివాయై చ నమః శివాయ. ఓం నమః శివాయ అంటూ శివనామస్మరణతో మారుమ్రోగే అతి ప్రాచీన శివమందిరం న్యూఢిల్లీ శ్రీ ప్రాచీన శివమందిరం. పాండవులు సైతం అర్చించిన శివలింగం ఈ ఆలయ మూల విరాట్టు అంటే నమ్మశక్యం కానంత పురాతన శివాలయమిది. న్యూఢిల్లీ అని కొత్త పేరుతో వెలుగొందుతోన్న నవనాగరిక రాజధాని మహానగరాన అతి ప్రాచీన శివాలయమా, పాండవుల కాలం నాటి శివలింగమా అని తీర్థయాత్రికులకు వచ్చిన భక్తులు కించిత్ ఆశ్చర్యానందాలకు లోనవుతారు. భారతదేశ రాజధాని ఢిల్లీ పౌరాణికంగా భరతుడేలిన భరతఖండంబులోని హస్తినాపురం. ఢిల్లీ అనగానే మనకు విశాలమైన రహదారికి ఇటు రాష్ట్రపతి భవనం, అటు చివర ఇండియా గేట్, మధ్యలో ఉద్యానవనాలు, పార్లమెంట్ భవనం తదితర రాజకీయ కార్యకలాపాల నియమాలే కదా అనుకుంటాం. అదే హస్తినాపురం అనగానే మహాభారత ఘట్టాలు, పాండవులు నడయాడిన ప్రాంతాలు, ధర్మరాజు స్థాపించిన అర్చించిన మందిరాలతో ఆధ్యాత్మిక పరిమళాల దేవళాల కూడలి అని కూడా అనిపిస్తుంది. ఈ ఢిల్లీ మహానగరాన్ని హస్తినాపురం అనే పౌరాణిక నామాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటే ఈ శివలింగాన్ని పాండవులు అర్చించేవారు అనే మాటకు ఎటువంటి సందేహము ఉండదు. ఈ మూల విరాట్టున్న ప్రాచీన శివమందిరాన్ని జైపూర్ మహారాజు ఒకరు జీర్ణోద్ధరణ చేశారని కూడా ఇక్కడి వారు చెబుతారు. ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చే శివభక్తులకు గర్భాలయంలో తెల్లని పాలరాతి వేదిక, దానిపై ధవళ కాంతులతో మెరసిపోయే పానవట్టం, దానిపై కొలువుదీరిన నల్లని శివలింగం కానవస్తాయి. బంభం బోలేనాథ్జీకి అంటూ ఏ రుసుము చెల్లించకుండా, ఏ పూజారి మధ్యవర్తిత్వము అవసరం లేకుండా భవుణ్ణి స్వయంగా భక్తులే అభిషేకించుకుని అర్చించుకునే మహదవకాశం వరంగా లభించే గర్భాలయమిది.
పాండవులు అర్చించిన ఈ శంభుణ్ణి కృష్ణవర్ణ శివలింగాన్ని పంచామృతాలతో భక్తులే స్వయంగా అభిషేకిస్తారు. నానావిధ పుష్పాలతో అర్చించుకొని శివానంద పరవశులు అవుతారు. శివ హరః దృఢః రుద్రః పుష్కరః పుష్ప్లోచనః అర్థిగమ్యః సదాచారః సర్వః శంభూ. ये नाम లోకాన్ని సృజించిన నిరాకారుడైన సర్వేశ్వరుడు దానిని లయం చేయగల సమర్థుడు. లింగం అనే పదంలో లిం అంటే లయశక్తి, గమ్ అంటే సృజన శక్తి. ఇలా శివలింగం సృష్టి స్థితి లయలకు ప్రతీక. అలాంటి శివలింగాకృతితో ప్రాచీన శివమందిరంగా నెలకొన్న ఈ మందిరంలో పార్వతి, గణేశ, బ్రహ్మల సమేతంగా పరివేష్టితుడై గర్భాలయంలో నెలకొని ఉన్నాడు. నమో నమః కారణ కారణాయ జగన్మయాయ హితపాశకాయ త్వత్పాద పద్మాశ్రిత రక్షకాయ శ్రీనీలకంఠాయ నమః శివాయ. నీళ్లు, పాలు, పెరుగు, తేనె తదితర పంచామృతాలతో తనివితీరా అభిషేకించి చందనాన్ని అలది విభూది నామాలను రకరకాల పుష్పాలను అలంకరిస్తారు. తామ్రలోహ సర్పరాజం ఛత్రమైన శివలింగం, దానికి నలువైపులా చిరు ప్రతిమలుగా ఉన్న చతుర్భుజ గణపతి, చతుర్ముఖ బ్రహ్మ, శివసతి పార్వతీదేవిలకు కూడా పూజలు నిర్వహించుకుంటారు. అపురూపమైన లింగార్చనను స్వయంగా తిలకిస్తున్నారా అన్నట్టుగా ఒకవైపున ఓ కుడ్యమంటపాన లక్ష్మీనారాయణులు ప్రతిమారూపున కొలువుదీరి ఉన్నారు. అదే గర్భాలయంలో మరోవైపున్న గోడమందిరంలో లక్ష్మీదేవి, సరస్వతి, సంతోషీమాతలు కూడా ఉన్నారు. పూజార్చనల అనంతరం శివపార్వతులకు హారతి పట్టే మహత్తర దృశ్యం భక్తులను ఆనందపరవశుల్ని చేస్తుంది. జయ శివ ఓంకారా, భజ హర శివ ఓంకారా, బ్రహ్మా విష్ణు సదాశివ, బ్రహ్మా విష్ణు సదాశివ, అర్ధాంగీ ధారా, ఓం జయ శివ ఓంకారా. శివపరమాత్మతో పాటు శివసేవకుడైన నందీశ్వరుడు కూడా పాలరాతి మూర్తిగా ఈ గర్భాలయ మూలవిరాట్టు వేదికకు ముందుంటాడు. ఆ నందీశ్వరునికి కూడా అభిషేకాది అర్చనలు చేస్తారు. అక్కడే శివపార్వతులు ప్రతిమారూపులై భక్తులకు దివ్యమైన దర్శనాన్ని అనుగ్రహిస్తుంటారు. నీలాంబరుడైన శివుని చెంత హరితవస్త్రాభరితంగా పార్వతీదేవి మల్లెలు, పూసల పేర్ల దండలు అలంకరించుకుని ఆసీన భంగిమలో ఉంటుంది. గర్భాలయ పైకప్పు గోళాకారంలో ఉండి పలు అద్దాల అమరికతో చూడముచ్చటగా ఉంటుంది. అభిషేకాది అర్చనలతో, హారతి నీరాజనాలతో శివుని కృపా కటాక్షాలను పొందిన భక్తులు ప్రాచీన శివ మందిరంలో ఉన్న ఉపాలయ దేవుళ్లను దర్శించుకోవడానికి సమాయత్తమవుతారు. వాటిలో శనిదేవుని ఉపమందిరం, శనీశ్వరుని ప్రత్యేక అర్చనల కోసం అనేక మంది ఈ ఆలయాన్ని సందర్శించుకుంటారు. ఇదే ప్రాచీన శివ మందిరం, ఎందరో దేవుళ్లకు నిలయం. ఈ ఆలయంలో జాతకపర దోషాలను నివారించే నవగ్రహ దేవతల్లో ముఖ్యమైన దేవుడు శనిదేవుడు ప్రత్యేకంగా నెలకొని ఉన్నాడు. భక్తులలో కొందరికి జాతకపరంగా ఏలినాటి శని అని, అర్ధాష్టమ శని దోషం అని కొన్ని సంభవిస్తుంటాయి. అటువంటి దోషపీడితులు శనిదేవునికి, ముఖ్యంగా శివాలయాల్లో నెలకొన్న శనిదేవునికి అర్చనలు, తైలాభిషేకాలు చేసుకుంటే చాలా మంచిదని,
శనిదోష నివారణం లేదా ఉపశమనం లభిస్తుందని జ్యోతిష్యవేత్తలు అంటారు. నల్లని మూర్తి అయిన శనైశ్చరుని 2 ప్రతిమలు ఇక్కడ నెలకొని ఉన్నాయి. చతుర్భుజుడైన శనైశ్చరుడు త్రిశూలం, గద, వెనుక తన వాహనమైన దున్నపోతు సహితంగా స్థానక భంగిమలో ఉంటాడు. ఆ శనైశ్చరుని విగ్రహాల ముందున్న పెద్ద ఇనుప మూకుడులోనే గండదీపంగా తైలదీపారాధనం చేస్తారు. శని అనుగ్రహాభిలాషులు తమ వెంట తెచ్చుకున్న నువ్వుల నూనె, తిలాధాన్యాలను తమ స్వహస్తాలతో అభిషేకాది అర్చనలు, నైవేద్యాలు గావిస్తారు. అలా శనిదేవుని అనుగ్రహానికి పాత్రులవుతారు. నాగదోషం వంటి దోషాలున్నవారు, సంతానార్థులు ఇక్కడే ఉన్న జంట ఏకనాగ ప్రతిమలకు పలు పూజలు గావించుకుంటారు. ఇక్కడ గల పంచపడగల నాగేంద్రుని కంఠాన శివలింగముండడం ఒక విశిష్టమైన విషయంగా భావించిన భక్తులు ఆ శేషునికి విశేష పూజలు చేస్తారు. ॐ शं शनिश्चराय नमः। పరమశివుని ప్రాంగణం పరమ కోలాహలంగా ఉంటుంది అనడానికి ప్రామాణికం ఈ కోవిలేనేమో అన్నంత సందడిగా ఉంటుంది. శైవ వైష్ణవ సంగమ స్థలి అన్నంత వైభవంగా శైవాగమ దైవాలతో పాటు వైష్ణవాగమ దేవుళ్ళు కూడా ఇక్కడ దర్శనమిస్తున్నారు. లక్ష్మీనారాయణులు తన ఇష్టసఖి రాధతో కూడి ప్రణయాది దేవుడిగా ద్వాపరయుగ వైష్ణవావతారుడైన శ్రీకృష్ణుడు కొలువై ఉంటాడు. ఈ ఆలయ ప్రధాన దైవాన్ని అర్చించుకున్నవారు శ్రీ రాధాకృష్ణ మందిరం, శ్రీ లక్ష్మీనారాయణ మందిరాలను దర్శించుకుంటారు. గర్భాలయానికి ఓ వైపున ఉండే పలు ఉపాలయాలలో శ్రీ రాధాకృష్ణ మందిరం ఒకటి. నానావిధ వస్త్ర అభూషణాది అలంకారాలతో రజిత కిరీటధారుడైన శ్రీకృష్ణుడు కుడిపాదాన్ని సమపాదంగా, ఎడమపాదం మునివేళ్లపై అలవోకగా మోపి నృత్య భంగిమలో వేణుగానాన్ని సాగిస్తుంటాడు. ఆ గోపికా వల్లభుని చెంతనే ప్రియమారా రాధాదేవి చిరుదరహాసిని అయి కొలువుదీరి ఉంటుంది. పాదభాగాన బాలకృష్ణుని లోహప్రతిమ ఉత్సవమూర్తిగా ఉంది. మరో పక్కనే శ్రీరామ దర్బారుగా ఒక ఉపమందిరంలో మర్యాదా పురుషోత్తముడైన శ్రీరాముడు తన సహోదరుడు లక్ష్మణుడు, ధర్మపత్ని సీతామాత, నమ్మినబంటు హనుమాన్లతో కలిసి కొలువుదీరి ఉన్నాడు. ధనుర్బాణాలతో అభయహస్తులై శ్రీ సీతారామలక్ష్మణులు స్థానక భంగిమలో, వారి సేవలో ఆంజనేయుడు నానావిధ అలంకారాలతో భక్తులను అనుగ్రహిస్తున్నారు. రామ రామ జయ శ్రీరామం జయ జయ రామం శ్రీరామం జానకి రామం శ్రీరామం పతిత పావనం శ్రీరామం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామావరాననే. శివునిపై కాలిడి, ఆ వెనువెంటనే శాంతస్వరూపిణి అయిన భయదరూపిణి కాళికాదేవి కూడా ఇదే సన్నిధిలో ఒక విగ్రహ రూపాన కొలువై ఉంది. ఆ విగ్రహం ముందు ఒక చిరు శివలింగం ఉంది. సింధూరవర్ణ ఏకరాతి హనుమ విగ్రహం కూడా భక్తుల ప్రణతులందుకుంటూ ఒక చోట ప్రతిష్ఠితమై ఉంది. అష్టభుజ దుర్గాదేవి ప్రసన్న వదనంతో భక్తజన మందారంగా శిలాప్రతిమ రూపాన భక్తులకు దర్శనమిస్తోంది. కలియుగ మానుషరూప భగవత్ స్వరూపుడైన శ్రీ షిరిడీ సాయినాథుడు కాషాయ వస్త్రాలంకారుడై మరోచోట ఉపమందిర దేవుడిగా భక్తులకు అగుపిస్తాడు. ఓం శ్రీ సాయిరాం జయ జయ షిరిడి సాయిరాం. ఓం శ్రీ సాయిరాం జయ జయ షిరిడి సాయిరాం. ఇదే మందిర ప్రాంగణం మరెంతో మంది దేవుళ్ల సందర్శన భాగ్యాన్ని కలిగిస్తుంది. శివుడే తన సతీ సుతులతో కలిసి ఒక ప్రత్యేక మందిరంలో ఇచ్చే దర్శనాన్ని
చూచి తరించవలసిందే కాని వర్ణించ శక్యం కాదు. అదే శివయ్య పిపలేశ్వరుడిగా కానవస్తాడు. యజ్ఞస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ భవ్యాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ. న్యూఢిల్లీ కన్నాట్ ప్లేస్ ప్రాచీన శివమందిరాననే పరమశివుడే మరో ఉపమందిరంలో విగ్రహ రూపాన ఆ ఆది దంపతులు కుమారునితో సహా దర్శనమిస్తున్నారు. ఓ వేదికపై శివపార్వతులు ఉత్తర భారత శైలి దుస్తులు అలంకరణలో అపురూపమైన దర్శనాన్ననుగ్రహిస్తున్నారు. పాలరాతి శిల్పమైన పాలలోచనుడు డమరుక కమండల అభయహస్తాలతో చతుర్భుజుడై తన దేవేరితో కూడి దర్శనమిస్తున్నాడు. శశిధర, గంగాధర, నాగాభరణ అన్న నామాలకు తగ్గట్టుగా శివుడు భవ్యమైన దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. ప్రశాంతవదనుడైన పరమేశ్వరుడు తన అర్ధనారీశ్వరి పార్వతీదేవితో పాలరాతి మూర్తులుగా భక్తులకు అగుపిస్తారు. ఇదే శివయ్య ఈ మందిరంలో మరోచోట పిపలేశ్వరుడిగా మరో విలక్షణ దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఓ రావి వృక్షమూలంలో పిపలేశ్వరనాథ్గా ఓ చిరులింగ రూపాన కొలువై ఉన్నాడు స్వామి. పార్వతి, గణపతి, చతుర్ముఖ బ్రహ్మ, నందీశ్వరులు ఆ పిపలేశ్వరునికి అర్చనాది క్రతువులు నిర్వహిస్తున్నట్లుగా చిరు ప్రతిమలై ఉన్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీకి ఏ ప్రాంతం వారైనా అనేక మార్గాలలో చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి బయలుదేరే భక్తులు నాగపూర్, ఝాన్సీ, ఆగ్రాల మీదుగా న్యూఢిల్లీ ప్రధాన రైల్వే స్టేషన్కి చేరుకుంటారు. విజయవాడ నుండి సూర్యాపేట, ఆర్మూర్, నాగపూర్, ఝాన్సీ, ఆగ్రాల మీదుగా న్యూఢిల్లీ చేరుకుంటారు. అక్కడ్నుంచి సెంట్రల్ సెక్రటేరియట్, రైసానా రోడ్, ఫిరోజ్ షా రోడ్, మహారాజా రంజిత్ రోడ్ల మీదుగా ఈ కన్నాట్ ప్లేస్లో ఉన్న ప్రాచీన శివమందిరానికి స్థానిక వాహన సదుపాయాలతో చేరుకోవచ్చు. శంకరుడు భక్తుల మనోరథాలను ఈడేర్చే భక్తవ శంకరుడు. ఆనంద తాండవమాడే అర్ధనారీశ్వరుడు. తన దేవేరి చెంతనుండగా భక్తులు కోరడమే తరువాయి కోరిన కోర్కెలను నిశ్చయముగా ఈడేర్చుతాడు. నేటి తీర్థయాత్రలో దర్శించుకున్న న్యూఢిల్లీ, హస్తినాపుర ప్రాచీన శివ మహాదేవుని కటాక్ష వీక్షణలు మనపై కూడా తప్పనిసరిగా ప్రసరిస్తాయని కైలాస కొండంత ఆశతో ప్రణతులర్పిద్దాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.